రైతు సోదరులకు మిత్రులకు స్టేబుల్స్లకు అందరికీ నమస్కారం. ఈరోజు బెంగళూరు మార్కెట్కు 25 బండ్లు శనాకాయలు, 25 బండ్లు శనాకాయలు, కలింగర 12, కర్బూజా 18, పైనాపిల్ 2, గ్రేప్స్ 5, దానిమ్మకాయలు 75, మామిడికాయలు 100 బండ్లు ఈరోజు మామిడికాయలు. రేట్లు వివరాలు చూస్తే కన్నా కలర్కాయ రేట్ వచ్చేసి 60 రూపాయల వరకు పోయింది ఈరోజు. సూపరు 55 నుంచి 60 రూపాయల వరకు ఆడ క్వాలిటీని బట్టి. మీడియం వచ్చేసి 45 నుంచి 48 రూపాయల వరకు. ఇంకా పచ్చికాయలు కొంచెం సేల్స్ తక్కువ ఉన్నాయి బెంగళూరు మార్కెట్లో. నెక్స్ట్ ఢిల్లీ మార్కెట్కు 74 బండ్లు ఈరోజు. రేట్ వచ్చి ఒకటో నెంబరు 55 నుంచి 57 వరకు, రెండో నెంబర్ 54 నుంచి 55 వరకు, మూడో నెంబరు 50 నుంచి 50 వరకు, నాలుగో నెంబరు 40 రూపాయలు. ఇది ఢిల్లీ మార్కెట్ పరిస్థితి అయితే కన్నా. ఇంకా కొత్త కాయలు అయితే కన్నా ఇప్పుడు చెప్పింది పాతకాయలు. కొత్త కాయలు అయితే కన్నా 53 రూపాయలు ఒకటో నెంబరు, 50 రూపాయలు రెండో నెంబరు, మూడో నెంబరు 45 నుంచి 46, ఇంకా నాలుగో నెంబరు 33 రూపాయలు. ఢిల్లీ మార్కెట్లో ఈ విధంగా జరుగుతూ ఉంది. హైదరాబాద్ మార్కెట్ అయితే కన్నా హైదరాబాద్ మార్కెట్కు ఈరోజు కూడా దగ్గర 60 నుంచి 70 బండ్లు శనాకాయలంట. రేట్ వచ్చేసి పచ్చికాయలు అంటే బండ్లు అంటే అక్కడ హైదరాబాద్ మార్కెట్లో ఏం జరుగుతుందంటే చిన్నవి పెద్దవి అన్నీ కలుపుకుంటారు వాళ్ళు. మొత్తం 2 టన్నుల బండి అయినా బండే, టన్నున్నర బండి అయినా బండే, ఇట్లా ఈ విధంగా మళ్ళీ ఒక బండిలోనే 2 కుప్పలు చేస్తారు. అక్కడ ఒకటి పెద్దది ఐసర్ తీసకపోతే మళ్ళీ అవి కూడా 2 కుప్పలు చేసే మాదిరి ఉంటాయి హైదరాబాద్ మార్కెట్లో. హైదరాబాద్ మార్కెట్లో 20-22 రూపాయల నుంచి 35 రూపాయల వరకు అక్కడ పచ్చికాయలే చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇంకా కాయ బ్రహ్మాండంగా ఉంటే 38 నుంచి 40 వరకు లోకల్ మార్కెట్కి అమ్ముతున్నారు. కోయంబత్తూరు మార్కెట్కి అయితే కన్నా పచ్చికాయలు వచ్చి 35 నుంచి 38 వరకు రేట్లకు ఇస్తున్నారు. ఇంకా కాయ అక్కడ సైజు ఫుల్ సైజు ఉండాలా ఖచ్చితంగా. అంటే ఓ రకమైన కాయలు చిన్న కాయలు అయితే కానీ అనంతపురం మాదిరి అక్కడికి పోవన్నమాట. ఇంకా కలర్ కాయలు వచ్చి 45 రూపాయల నుంచి 50 మధ్యలో క్వాలిటీని బట్టి అక్కడికి బండ్లు పంపిస్తాను డబుల్ షూట్తో. ఇంకా నెక్స్ట్ పులివెందుల మార్కెట్కు 110 టన్నులు ఈరోజు శనాకాయలు. 34,200 ఈరోజు జరిగినది. ఇంకా మీడియం వచ్చి 27,000 జరిగింది. ఇంకా లీస్ట్ 17,000 జరిగింది. ఇంకా అనంతపురం మార్కెట్ విషయానికి వచ్చే కన్నా ఇక్కడ బండ్లు కాయలు తగ్గడమే లేదన్నమాట. ఈరోజు కూడా 800 నుంచి 850 టన్నులు శనాకాయలు. ఫస్ట్ సోమవారం 1,300 టన్నులు, మళ్ళీ 900 టన్నులు, మళ్ళీ ఈరోజు 800 నుంచి 850. ఏం అసలు అర్థమే కాకుండా పరిస్థితి వస్తుంది. కాయలు ఎన్ని కాయలు పోతున్నాయో, ఎక్కడి నుంచి కాయలు కోస్తున్నారు. వర్షం పడుతుంది కాయలు కోస్తున్నారు. ఎట్లా రోడ్ల మీద ఉండేటి కోస్తున్నారా లేకపోతే వర్షం ఎక్కడన్నా తక్కువే కోస్తున్నారు అనేది అర్థపర్థం లేకుండా పోయింది. ఇంకా ఇక్కడ కూడా అంతే. కలర్ కాయలు ఒక రేటు. కలర్ కాయలు అయితే కన్నా ఈరోజు కొంచెం నిన్నటితో పోలిస్తే నిన్న 38-39 వేసింటే ఈరోజు 39-40 రూపాయల వరకు కలర్ కాయలు జరిగింది అనంతపురం మార్కెట్లో. ఇంకా పచ్చికాయలు వచ్చి 30 రూపాయలు జరిగింది. ఇది అనంతపురం మార్కెట్ పరిస్థితి అయితే కన్నా. ముఖ్యంగా చెప్పవలసింది ఏమంటే కామెంట్స్ పెట్టన్నా, కామెంట్సే కావాల్సింది. మీరు సబ్స్క్రైబులు చేపించరే లేకపోతే ఇలా సబ్స్క్రైబులు అంటే ఇవి 5,000 పైన ఉన్నాయి. 5,000 పైన ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి. కనీసం అంటే అంతో ఇంతో కన్నా కొంచెమన్నా ఉపయోగపడుతుంది కదా ఈ ఛానల్. ఎవరికన్నా కానీ అమ్ముకునే వాళ్ళకో లేకపోతే కన్నా వర్షం పడే వాళ్ళకో కొంచెం రైజు బాగున్నప్పుడు ఛానల్ వ్యూస్ బ్రహ్మాండంగా చూస్తారు. మళ్ళీ కొంచెం తగ్గుముఖం పడింది ఈ వర్షాలకు కారణంగా, లేకపోతే ఈ రాజకీయ సమీకరణాల వల్ల ఏమన్నా చూడలేకపోతారో అర్థం కాలే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఒకవేళ చేపించకపోయినా బాధలే, కనీసం కామెంట్లన్నా కానీ కొంచెం రైతులకు ఏదో రైతుకు మీరు పెట్టే కామెంట్ ఫలానూరులో ఫలాంది కొన్నారని. ఇప్పుడు బుర్జపల్లి దగ్గర, ఇక్కడ రామిరెడ్డిపల్లి దగ్గర ఇవన్నీ కలర్ కాయలు కొంటా ఉన్నారు. 42,000 43,000 లీస్ట్తో, 48,000 హైయెస్ట్ వరకు 46.5 అంట అంతవరకు ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.